కదా ఏది ఇద్దరు కలిపితే అక్కడ జరిగింది 32 స్థానాలే, అవును. కానీ ఇక్కడ ఆ 32లో 144 వీళ్ళు గెలిపించడానికి ప్రయత్నిస్తే వాళ్ళని వీళ్ళు గెలిపించడానికి ప్రయత్నించినట్టే కదా ప్రాక్టికల్ గా. పొత్తులో నా వల్ల నువ్వు గెలిచావంటే నా వల్ల నువ్వు గెలిచావంటాడు ఎవడుకాడు, ఎవడు ఒప్పుకుంటాడు అట్లాగే. కాబట్టి అక్కడ సమస్య ఏంటంటే అత్యవసరం వచ్చిందా ప్రమాదకరమైన పరిస్థితి ఉంటుంది. అది రేపొద్దున కూడా సచ్చినట్టు డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. అది జనసేన మీదనైనా బీజేపీ మీదనైనా. అత్యవసరం కాకుండా కొంచెం బలమైందా, 120 దాటింది అనుకోండి, తెలుగుదేశానికి 100 వచ్చింది అనుకోండి, ఇక తిరుగులేదు. తెలుగుదేశానికి 100 వచ్చి జనసేన బీజేపీలకు ఎదురు కలిపి 20-25 వచ్చినాయి అంటే తిరుగు ఉండదు ఇక అసలు టచ్ చేయడానికే ఉండదు. భవిష్యత్తులో జనసేన కూడా తన రాజకీయ భవిష్యత్తుని, అంటే ఇప్పటివరకు ఆయన చాలా స్లోగా వెళ్ళారు, కనీసం బూత్ లెవెల్ కమిటీలు కూడా వేయలేదు, ఇలా కొన్ని ఉన్నాయి. పార్టీని బలోపేతం చేసే విషయంలో కాస్తంత ఆయన కొంచెం నెగ్లిజెన్సీగా ఉన్నారు, లేదంటే ఇంకోటి. ఇప్పుడు అది బూస్ట్ అవుతుందా సంకీర్ణం ద్వారా? ఓకే, ఇంక ఒక 1 year సీఎం ఇచ్చినా, లాస్ట్ ఇచ్చినా ఏమి వచ్చినా పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఎన్నికల ఫలితాలు కూడా ఒక కారణం అవుతాయి ఆయనకి. ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకంటే ఇంతకు ముందు ఎందుకు చేయలేదంటే భయపడ్డాడు. గ్రౌండ్ లెవెల్ ఆయన సత్తా, ఆ పార్టీ సత్తా ఏంటో తెలియలేదేమో ఇన్నాళ్ళు, ఇప్పుడు ఏమైనా తెలుస్తుంది. అట్లేం కాదు. బేసిక్ గా పవన్ కళ్యాణ్ హై రిస్క్ కార్యకర్త మీద పెట్టడం, తనే నెత్తిన పెట్టుకుంటాడు రిస్క్. మీకు జగన్ దైనా అదే ధోరణి, పవన్ దైనా అదే ధోరణి, కేసీఆర్ దైనా అదే ధోరణి, ముగ్గురి మనస్తత్వం అదే ఉంటది. మీరు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీలు ఉన్నాయా, టీఆర్ఎస్కి ఉన్నాయా? లేవు. వీళ్ళు వ్యక్తుల్ని నమ్ముకుంటారు, తమను నమ్ముకుంటారు. తెలుగుదేశం పార్టీకి సంస్థాగత నిర్మాణం ఉంది, బీజేపీకి ఉంది, కమ్యూనిస్టులకు కూడా ఉంది.